జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ నెల 21వ తారీఖు నుంచి 2026 జూన్ నెల 27వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఫలితాలు, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ ఒక్కసారి మనం చూద్దాము. మొదటిగా గోచార గ్రహగతులు, గోచారంలో ఉన్న గ్రహగతులు. వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో రవి బుధుల సంచారము. మొదటి 2 రోజులు మిథున రాశిలో సంచారం చేస్తున్న బుధదేవుడు తర్వాత కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగిస్తారు. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి, అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. సింహరాశిలో కేతుదేవుని సంచారము. కుంభరాశిలో రాహుదేవుని సంచారము. ఆఖరిదైన మీనరాశిలో శని మహారాజు సంచారము. గోచారంలో గ్రహస్థితులు, గ్రహ గమనాలు ఇలా ఉన్నాయి. ఈ గ్రహ గమనాలను అనుసరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం గోచారంలో ఏమైనా ప్రత్యేక అంశాలు ఉన్నాయా, అంటే గోచార గ్రహగతులు ఏమైనా ప్రత్యేకతని సూచిస్తున్నాయా, ఈ విషయాన్ని పరిశీలిస్తే దేవగురువైన బృహస్పతి, అసలు గురువైన శుక్రాచార్యుల వారు వీరిద్దరూ కూడా కర్కాటక రాశిలో కాలపురుషుడు కుండలిలో 4వ స్థానంలో సంచారం చేయడం, అది బృహస్పతికి ఉచ్చక్షేత్రం అవుతుంది. మనకి నైసర్గిక కారకత్వాలనే ఉంటాయి. వాటిల్లో 4వ హౌస్, 4వ భావము శుక్రుడిని సూచిస్తుంది. ఎవరికైనా చతుర్థంలో శుక్రుడు ఉంటే గృహ సౌఖ్యం, మాతృ సౌఖ్యం ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. మంచి గృహం దొరుకుతాయి వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళినా అలా గృహ సౌఖ్యం చాలా బాగా ఉంటుంది. అలాగా నైసర్గికంగా మనం చూసుకుంటే చతుర్థ భావం శుక్రుడికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే గురు భగవానుడికి కాలపురుషుడి కుండలిలో చతుర్థ స్థానం బలోపేతంగా ఉంటుంది. ఆయనకి దిగ్బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం అది ఉచ్చ రాశి అవ్వడము. ఇవి అన్నిటికంటే ఎక్కువగా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ని గోచారంలో మనకి సూచిస్తుంది. ఆ తర్వాత బుధ భగవానుడు కూడా మొదటి 2 రోజుల తర్వాత నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడము. అంటే 3 శుభగ్రహాలు కాలపురుషుడు కుండలిలో చతుర్థ స్థానంలో కలుస్తున్నాయి. 3 శుభగ్రహాలు 4వ స్థానంలో కలిసి ఉండడము ఇది చాలా మంచిది. అంటే ఏ విషయాల్లో మంచిది, ఇప్పుడు మీ రాశిని అనుసరించి ఈ ఫలితాలు మారుతాయి. ఏ ఏ విషయాల్లో బాగుంటుంది. మామూలుగా మనం కాలపురుషుడి కుండలిలో నుంచి తీసుకుంటే ఇంట్లో బాగుంటుంది, శాంతియుతమైన వాతావరణం ఉంటుంది, ఇంట బయట కూడా ప్రశాంతంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఇంట్లో గృహ సౌఖ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లోని వారి ఆరోగ్యం కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా బాగుంటుంది. మళ్ళీ మీ రాశిని అనుసరించి ఏ విషయాల్లో ఇంకా ఎక్కువ, ఇది జనరల్ గా అందరికి అప్లికేబిలిటీ అయ్యే పాయింట్. అందరికీ బాగుంటుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా ఘర్షణ పూరిత వాతావరణం ఉంటే అవన్నీ సద్దు మణిగిపోయి ఇంటి వ్యక్తుల మధ్య, ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా, కొన్ని సమాభిప్రాయాలు లేకపోయినా దేవుడు ఎరుగ, భేదాభిప్రాయాలు లేకుండా మీ జన్మజాతకం బలంగా ఉంటే అందరూ కూడా ఒకటే మాట మీద నిలబడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది జనరల్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ రాశిని, మీ లగ్నాన్ని అనుసరించి మీకు ఇంకేంటి స్పెషల్ అంశం అన్నది ఇప్పుడు మనం విడివిడిగా చూద్దాం. మేషరాశి మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఇక మీకు ఇంట్లో చాలా బాగా ఉంటుంది. కాలపురుషుడి కుండలిలో చతుర్థ స్థానం బలం అంటే మీ రాశిని అనుసరించే కాలపురుషుడి కుండలి ఉండేది. స్టార్టింగ్ రాశి కాబట్టి ఇంట్లో శాంతి సౌఖ్యంగా ఉంటుంది. మీరు అనుకుంటారు చాలా కాలం తర్వాత ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఉంది. మన పెద్దలు ఒకటి అంటూ ఉంటారు, గృహమే కదా స్వర్గసీమ అని. ఇది మీకు ఈ సమయంలో ఎందుకు మన పెద్దలు చెప్తారు అన్నది మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగము ఇది చాలా హాయిగా ప్రశాంతతనిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. ఇంట్లో అందరితోటి కూడా చక్కటి రిలేషన్, ప్రశాంతంగా అనిపిస్తుంది. బయట కూడా ప్రశాంతత బట్టి ఇంట్లో ఇంకా ప్రశాంతత అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్లో ప్రశాంతంగా ఉంటే ఉండవచ్చు కాక మనం హ్యాపీగానే ఉంటాము. కానీ బయట టెన్షన్లు ఏమన్నా ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటే అది కొంతవరకు ప్రశాంతత వస్తుంది, అంటే దాన్ని మర్చిపోతాము. కానీ కొంత అయితే లోపల ఉంటుంది కదా,
ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఇంటికి వచ్చారంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే బయట కూడా టెన్షన్స్ ఏమీ లేకుండా ఇంటికి వస్తారు కాబట్టి మీకు ఇంట్లో బయట రెండు చోట్ల ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయము అంత పటిష్టంగా ఉంది. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వరం ఉంది. సో ఒక్క విషయం ఏంటంటే మీకు ద్వితీయ స్థానంలో మంగళ సంచారం వల్ల అంతా బాగుంది కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా పొగిడేసేసి ఓకే, ఎవరైనా పొగిడి లేదంటే మీతో పనులు చేయించుకోవడానికి మీ వీక్నెస్ ని క్యాచ్ చేసి ఏదన్నా మాటలు చెప్తూ ఉంటే మటుకు మీరు దాంట్లోకి లోబడకండి, ఇన్ఫ్లుయెన్సెస్ కి లోబడకండి, పొగడ్తలకి లొంగకండి. దీనివల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక విషయం. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఏదైనా మీకు చెడు చెప్పినా కూడా వినకండి, పట్టించుకోకండి. అలా చెప్పే అవకాశం ఉంది ఈ వారం. అలా మీరు విన్నారు పట్టించుకున్నారు అంటే ఈ వారం వరకు బాగుంటుంది, కానండి వచ్చే వారాల నుంచి తదుపరి వారాల నుంచి మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి మీరు ఈ విషయంలో. అలాగే మీకు ఏదైనా ఈఎన్టీ సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో సెట్ అవుతాయి. మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఈ సమయంలో ఒక చక్కని వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బాడీ మెటబాలిజం బాగా పెరుగుతుంది. సో ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంటుంది మీకు ఈ వారం ఉన్న గోచార గ్రహ గమనాలను అనుసరించి. అలాగే పిల్లల విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ కనపరుస్తారు, ఎక్కువ కేర్ తీసుకుంటారు, ఎక్కువ అటెన్షన్ పే చేస్తారు. ఇన్నాళ్ళు పే చేయలేదని కాదు, ఇప్పుడు మీకు చక్కటి అంటే ఎక్కువగా మీరు పే చేయగలుగుతారు, లేదా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ అటెన్షన్ ని గ్రాప్ చేస్తారు. అలాగైనా మీకు పిల్లలతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. పిల్లల యొక్క అభివృద్ధి బాగా ఉంటుంది. వాళ్ళ గురించి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు పిల్లలకి సంబంధించింది. ఒకవేళ మీరు సంతానం కోసం ఎదురు చూస్తుంటే సంతానం కలుగుతుంది, అవ్వడానికి ఛాన్స్ ఉంది. సంతానం గురించి కాకపోతే, సంతానం అసలు ఇదేం కాకపోతే మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీరు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. ఇవి మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు కమ్యూనికేషన్స్ ద్వారా శుభవార్తలు వింటారు. ఇదివరకంటే పోస్ట్ అని చెప్పేవాళ్ళం, ఒక ఉత్తరం ద్వారా కావచ్చు, టెలిగ్రామ్, ఏదైనా ఒక మంచి శుభవార్తలు అంటారు. సో ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ ఉత్తరం అనే కంటే ఈమెయిల్ అనొచ్చు, వాట్సాప్ మెసేజెస్ అనొచ్చు, వీటి ద్వారా శుభవార్తలు వింటారు. లేదా ఫోన్ చేయడం ద్వారా ఎవరిదైనా శుభవార్తలు వింటారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది మీకు ఈ వారము. అందులో మీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉండడం అంటే మీ రాశి నుంచి తృతీయ స్థానం గురు భగవానుడికి పూర్తిగా అనుకూలం కాదు. మీకు మామూలుగానే గురు భగవానుడు అనుకూలుడు కాదు. అందులో తృతీయ స్థానం ఆయనకంత కంఫర్టబుల్ ప్లేస్ కాకపోయినా ఇక్కడ కొంత క్యాన్సిల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఉచ్చ రాశి కావడం వల్ల. అలాగే మీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉండడము ఇదంతా కూడా చాలా మంచిది. ఏమైనా మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివి లేదా వెహికల్స్ పర్చేజ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈ వారంలో. ఏదైనా మీరు వాటి పర్చేజ్ కోసం చూస్తూ ఉంటే కనుక మంచివి దొరుకుతాయి మీకు. మంచి ఐటమ్ అంటే మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఈ సమయంలో. బలంగా ఉంది కాబట్టి మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. ఇరుగు పొరుగు వారితోటి చక్కటి సంబంధాలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారు అంటే మన ఇంట్లో ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వారు. ఉదాహరణకి మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, మీ తోటి కొలీగ్స్ ఇరుగు పొరుగు వారు. మీకు ఇరుగు పొరుగు వారితోటి చక్కటి సత్సంబంధాలు ఉంటాయి. రెస్పెక్ట్ చక్కగా రిటైన్ అవుతుంది మీకు. మొదటి 2 రోజుల తర్వాత బుధుడు ఎప్పుడైతే తృతీయ రాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి మీరు అనుకోకుండానే అంటే ఈ వారంలో కావచ్చు లేదా ఒక 10 రోజుల్లో పిల్లలతోటి కనెక్ట్ అవుతారు. అనుకోకుండా పిల్లలతోటి కనెక్ట్ అవుతారు మీరు. అది మీ బంధువర్గంలో పిల్లలతోటి కావచ్చు. అది కూడా మీకు చాలా మంచి ఎనర్జీస్ ఇస్తుంది. ఒక్కొక్కసారి కొంతమందితో మనం అసోసియేట్ అయి ఉండడము కొత్త ఎనర్జీస్ ని మనకు బూస్టప్ చేస్తుంది. అలా ఉండడానికి ఈ వారం చాలా చక్కగా ఉంది. ఫైనాన్షియల్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. వివాహ ప్రయత్నాలు చేయడానికి కూడా
అనువైన సమయము. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి, మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీరు ఇంట్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి సంబంధిత విషయాల్లో, మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకొని ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఉదాహరణకు మీ పిల్లల్ని ఏదైనా కాలేజీలో చేర్పించాలని, ఏ కోర్స్ జాయిన్ చేయాలి, ఏ కాలేజీ జాయిన్, ఇలా కన్ఫ్యూజన్స్ ఏవైనా ఉంటాయి. వాటన్నిటి నుంచి ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అలాగే మీరు మీ పిల్లలకి వివాహం చేయాలనుకుంటున్నారు, ఏ సంబంధాలు దొరకట్లా, మంచి సంబంధం, ఇప్పుడు మంచి సంబంధం దొరుకుతుంది. ఒకవేళ మీరు మీ పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. లేదు, ఈ 2 సెగ్మెంట్స్ లో మీరు లేరు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మీ జీవితానికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వారం. ఇది అందరికి అప్లికేబిలిటీ ఉంటుంది. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మీ మాటకి విలువ బాగా పెరుగుతుంది. ఏమనిపిస్తుంది అంటే మీకు ఎక్కువగా భగవంతుడి యొక్క శక్తి బాగా తెలుస్తుంది. మంచి శక్తివంతమైన సమయంలో ఉన్నారు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వారు ఈ వారం మొత్తం కూడా. ఇప్పుడు మీకు ఈ వారం మొదట్లోనే బుధ భగవానుడు కూడా ద్వితీయ రాశికి అంటే కర్కాటక రాశిలోకి వెళ్ళడం, కర్కాటక రాశి ఆయనకు అంత అనుకూలం కాకపోయినా కూడా అక్కడ గురు శుక్రులు ఉండడం వల్ల ఇదొక శుభకర్తరి అని చెప్పచ్చు. శుభగ్రహ స్థితి ఇది మంచిది. బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు ఇస్తుంది. మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, చాలా బాగా ఆలోచిస్తారు, బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఈ వారం మీకు. అలాగే సంతాన పరంగా చాలా మంచి శుభ సమయము, వివాహానికి అనుకూలమైన కాలము, యోగ్యమైన కాలము. అలాగే మీరు ఏదైనా గృహము కొనాలన్నా, అమ్మాలన్నా, వస్తువులకి సంబంధించిన అంటే వస్తువు అంటే నా ఉద్దేశము ఇంటికి సంబంధించిన నిర్ణయాలు, ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, స్థలం కావచ్చు, ఇవి కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా వీటన్నిటికీ కూడా చాలా చక్కటి శుభమైన సమయం ఈ సమయం. విద్యార్థులందరికీ కూడా చక్కటి శుభ సమయం. వ్యాపారస్తులకి బాగుంటుంది. ఫైనాన్షియల్ గా అయితే చాలా మంచి శుభ సమయము. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వారందరికీ కూడా. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనే 3 గ్రహాలు శుభగ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి శుభత్వాన్ని సూచిస్తాడు. మీకు చాలా బాగా ఉంటుంది. కమ్యూనికేషన్స్ విషయంలో మీకు మాటకి విలువ పెరుగుతుంది. ఒకవేళ మీరు ఏమైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంటే మంచి లైమ్ లైట్ లోకి వెళ్ళే సమయం. ఇన్ కేస్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో లేకపోతే కనుక మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారో ఆ ఫీల్డ్ లో బాగా ఎక్సెల్ అయ్యే సమయము. కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటాయి. అనుకోకుండా కొన్ని క్షేత్రాలను దర్శిస్తారు. క్షేత్రాన్ని దర్శించినప్పుడు కంప్లీట్ గా అంటే మనం ఒక మంచి ఫుడ్ తీసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుందో, అంటే అన్ని విటమిన్స్ మన బాడీకి సమపాళ్ళల్లో అందితే మన బాడీ ఎంత ఎనర్జైజింగ్ గా ఉంటుందో ఈ వారం మీ సోల్ అంత ఎనర్జైజింగ్ గా ఉంటుంది. దీనికి కారణం మీరు పుణ్యక్షేత్రాలకి వెళ్ళి రావడం వల్ల. అది ఇంటి దగ్గర ఉన్న దేవుడి గుడికి వెళ్ళినా కూడా మీకు ఎనర్జీ తెలుస్తూ ఉంటుంది, న్యూ ఎనర్జీ ఆడైనట్టు. ఇంకా పుణ్యక్షేత్రాలు అయితే ఇంకా మంచిది. ఒకవేళ మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకపోయినా కూడా ఎనర్జీ చాలా ఉంటుంది. బట్ పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, మీ సోల్కి ఎనర్జీ వస్తుంది. మీ సోల్కి ఎనర్జీ రావడం వల్ల అంతకు ముందు మీరు చాలా అంటే కొన్ని పనులు చాలా టైం టేకింగ్ పనులు కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ఫాస్ట్ గా చేస్తారు. దైవ శక్తి అపారంగా ఉన్న సమయము ఇది. ఎందుకంటే ఇంతకు మించి ఇంతకంటే ఇందులోనే అన్ని పాయింట్స్ మనకి ఇమ్మడి ఉంటాయి. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా బాగా నిలదొక్కునే సమయము ఈ సమయము. మంచి పీరియడ్, మంచి రిజల్ట్స్ చూస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో. మీ సిబ్లింగ్స్ తోటి, మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళతోటి మీకు బాగుంటుంది, మంచి రిలేషన్ ఉంటుంది. అలాగే మీ యంగర్ సిబ్లింగ్స్ మీ గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు ఈ సమయంలో. ఆరాటం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే శుభగ్రహాల మధ్యలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఉంటుంది. అంటే మిమ్మల్ని చాలా బాగా అడ్మైర్ చేసుకుంటారు వాళ్ళు. ఇలా మీకు విద్యార్థులకి చాలా మంచి శుభ సమయము. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం. అయితే విదేశాల నుంచి రావాలని కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా మంచి శుభ సమయం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి, సింహ లగ్నం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. పడుకున్నప్పుడు అంటే కళలు మనకి వస్తూ ఉంటాయి.
ఎప్పుడు వచ్చే కళలు వేరు, ఈ వారం వచ్చే కళలు వేరు. ఈ వారం మీకు గుడులు, దేవి దేవతలు, మీరు పూజ చేస్తున్నట్టు, పూజారి మిమ్మల్ని దీవిస్తున్నట్టు, లేదా ఎవరైనా మీ కాళ్ళకి దండం పెడుతున్నట్టు, మీరు ఎవరి కాళ్ళకైనా దండం పెడుతున్నట్టు, పూలు, పళ్ళు, పాలు, పర్వతాలు, ఇలాంటివన్నీ మంగళకరమైన ద్రవ్యాలు, నెయ్యి వేసుకొని అన్నం తింటున్నట్టు, ఇలాగా అంటే మనకి త్రిజట స్వప్న వృత్తాంతంలో కూడా ఉంది. బృహస్పతి రచించిన స్వప్న శాస్త్రంలో కూడా కొన్ని శుభత్వాన్ని సూచించే కళలు ఉంటాయి. దేవతా స్త్రీలు కళలో దర్శనమిస్తే మంచిది, ఇలాగా కొన్ని ఉన్నాయి. ఈ వారం మీకు వచ్చే కళలు ప్రతి కళకి ఒక మీనింగ్ ఉంటుంది. డీకోడ్ చేసుకోండి. మీకు రాకపోతే మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కనుక్కొని ప్రతి కళ కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో మంచి రిజల్ట్స్ పొందే శుభ సమయంలో ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా ఈ వారం వచ్చే కళలన్నీ కూడా మీకు ఫ్యూచర్ ఇండికేట్ చేసేవి, అలాగే మీకున్న దైవ బలాన్ని కూడా ఇండికేట్ చేస్తున్నాయి. ఒక్కొక్కసారి దేవీ దేవతల కళ్ళలోకి రావచ్చు, స్వీట్స్ తింటున్నట్టు కళ్ళలోకి రావచ్చు, లేదా మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో అది అయినట్టు కళ్ళలోకి రావచ్చు. ఏ కళ అయినా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు కొన్ని కళలు ఏంటి ఇలా వచ్చాయి అని అనుకుంటాం, కానీ అవి మంచివే అవుతాయి. ఉదాహరణకి కొన్ని కళలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్ గా మలం కళ్ళలోకి వస్తే మంచిది, లక్ష్మీప్రదం. ఏంటి ఇది వచ్చిందా అని అనుకుంటాం, కానీ అది లక్ష్మీప్రదం. కొన్ని మనకి తెలియదు. రక్తం కళ్ళలోకి వస్తే మంచిది, భయపడతాం ఆ టైంలో. సో అలా మీకు మంచి కళలు అయితేనే వస్తాయి. ఏ కళ వస్తే మీకు ధనయోగం పడుతుంది, ఏ కళ వస్తే మీకు రాజయోగం పడుతుంది, అలాంటి కళలే ఈ వారం మీకు వస్తాయి. అంటే మీరు మిగతావన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా మిగతా పాయింట్స్ ఏం నేను టచ్ చేయట్లేదు. 12వ స్థానం బలంగా ఉంది కాబట్టి ఇంట్యూషన్ చాలా బాగా ఉంటుంది. ఎక్కువగా మీరు ఐసోలేట్ అయ్యి మీకు అంటే మీ నిత్య దైనందిన జీవితంలో మీ పనులు చేసుకుంటూ మధ్యలో మీకు గ్యాప్ దొరికినప్పుడల్లా రోజుకి ఒక 1 అవర్ మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిది. ధ్యానంలో అమ్మవారి ధ్యానం, స్వామివారి ధ్యానం, ఏదైనా సరే ఒక నామ జపం, మంత్ర జపం, మీకు మంత్ర దీక్ష ఉంటే మంత్ర జపం ఒక 1 అవర్ ఎవ్రీడే చేస్తే కనుక చాలా మంచిది. ఏదేమైనా ప్రకృతి మీకు శకునాల రూపంలో, కళల రూపంలో కొన్ని మెసేజెస్ పంపిస్తుంది. వాటిని ఇప్పుడు మనం అంటే ఎవరికైనా అంటే SMS వాట్సాప్ చేస్తాం. ప్రకృతి మనకి ఎలా అందిస్తుంది? ప్రకృతి యొక్క వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్, ఇవన్నీ శుభ శకునాలు, సుస్వప్నాలు, వీటిల ద్వారానే ప్రకృతి మనకి మెసేజెస్ డ్రాప్ చేస్తుంది. ఆ మెసేజెస్ డీకోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అద్భుతమైన సమయంలో ఉన్నారు. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా. కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు, మీకు లాభస్థానం చాలా బలంగా ఉండడం వల్ల ఈ వారం ఫైనాన్షియల్ గా చాలా బాగా ఉంటుంది. మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారం చాలా బాగా సాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా బిజీ అవుతారు. అంటే ఇప్పుడు కొన్ని సార్లు బిజీ అయినా కూడా ఆశించినంత ఇన్కమ్ రాదు. ఇప్పుడు బిజీ అవుతారు. మీ శ్రమకి తగ్గ గుర్తింపు, గౌరవము, అలాగే మీ శ్రమకి తగ్గ ధనం కూడా మీకు లభిస్తుంది. అది మీకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అదృష్టకరమైన సమయంలో ఉన్నాడు. మీకు నవమాధిపతి ఉన్నారు. నవమాధిపతి లాభస్థానంలో సంచారం చేయడం చాలా మంచిది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ కి చాలా శుభమైన సమయము. మీకు మీ ఎల్డర్ సిబ్లింగ్స్ కి మధ్య మంచి ర్యాపో డెవలప్ అవుతుంది. ఒకవేళ మీకు సిబ్లింగ్స్ లేకపోతే ఫ్రెండ్స్ తో మంచి రిలేషన్ ఉంటుంది. సేవింగ్స్ చేయడానికి ఇది చాలా మంచి శుభ సమయం. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయం. కొత్తగా వాహనం కొనాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్న వారికి స్థలం, పొలం ఇలాంటివి ఏమైనా కొనాలని అనుకుంటే కనుక ఇక్కడ గోచారంలో సమయం చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు చేయడానికి అనువైన సమయం, శుభ సమయము. అలాగే మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ లో మంచి ఇది ఉంటుంది, మంచి మార్పులు మీరు చూస్తారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం తులారాశిలో పుట్టిన వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి దశమ స్థానం బలంగా ఉంది. దశమ స్థానం బలంగా ఉండడం వల్ల ఇది పిల్లర్స్ అని చెప్తాం. 4, 7, 10 1, 4, 7, 10 పిల్లర్స్. ఈ పిల్లర్స్ స్ట్రాంగ్ గా ఉంటే మనకి ఏదైనా సరే కట్టుకోవడానికి కాంక్రీట్ గా ఉంటుంది. ఇప్పుడు పిల్లర్స్ ఏ విషయంలో పడుతుంది? మీ వృత్తిపరంగా పిల్లర్స్ పడుతున్నాయి. వృత్తిపరంగా చాలా స్ట్రాంగ్ అయ్యే శుభ సమయం ఇది.
ఒకవేళ మీరు విద్యార్థులు అయితే కనుక ఈ సమయంలో మీ స్టడీస్ వృత్తిపరంగా మిమ్మల్ని చాలా కాంక్రీట్ చేసే విధంగా మోటివేట్ చేసుకొని మంచి కోర్సెస్ ఎన్రోల్ అవుతారు. దీనికి బాగా ఉంది. ఎలా చూసుకున్నా దశమ స్థానం బలంగా ఉండడం వల్ల వృత్తిపరంగా చాలా మంచి శుభ సమయంగా ఉంది. అలాగే మీకు ఒకవేళ ఎవరైనా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఉంటే వాళ్ళ హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అది కూడా కొంత టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం వరకే, అంత అన్ని వేళలా ఉండదు. ఈ సమయంలో మీకు నవమాధిపతి, మీ రాశి నుంచి నవమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉండడము అది మంచిది. ఇది మీకు వృత్తిపరంగా కొన్ని పనులు చక్కగా అవుతాయి. వృత్తిపరంగా మీరు బాగా నిలదొక్కునే సమయం. మీరు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. విద్యార్థులందరికీ కూడా మీ విద్యార్థులకి చాలా మంచి శుభ సమయం, మంచి శుభకర్తరిలో ఉన్నారు మీరంతా కూడా. సో మంచి అనుకూలమైన రిజల్ట్స్ చక్కగా వస్తాయి. వివాహ ప్రయత్నాలకి అనుకూలంగా ఉంది. అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. అంతా కూడా శుభకరంగా మంగళకరంగా ఉంది ఈ వారం మొత్తం. తులారాశి తులా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు నవమ స్థానం బలంగా ఉంది. నవమ స్థానం రెండవ పూర్వ పుణ్యస్థానం, గురుతత్వాన్ని సూచించే స్థానం కూడా నవమ స్థానం. పంచమ నవమాలు నవమం మేజర్ గా ప్లే చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ వారం మీకు గురు బలము, అలాగే దేవతల బలము, దేవతల ఆశీస్సులు చాలా బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది మీకు ఎలా తెలుస్తుంది? మనసుకి చాలా ప్రశాంతత ఉంటుంది. మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉండే శుభ సమయం ఈ సమయము. అలాగే మీకు ఈ వారము క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఎస్పెషల్లీ స్వీట్స్, డిజర్ట్స్, లేదంటే మిల్క్ షేక్స్ ఇలాంటివి ఎక్కువగా తినాలని క్రేవింగ్స్ ఉంటాయి. ఇదేంటంటే ఈ వారం మీరు తెలియకుండానే ఫుడ్ విషయంలో కంట్రోల్ తప్పిపోవడము, దీని వల్ల మీకు వెయిట్ బాగా పుటాన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో మీరు ఒక గ్లాన్స్ వేసి ఉంచుకోండి. బట్ మీరు ఎంత గ్లాన్స్ వేసుకున్నా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతుంది. ఒక్క రోజు తిందామని అనుకుంటారు, ఇక తింటూనే ఉంటారు. అంటే ఒక స్టాప్ ఉండదు. ఏవేవో మీకు ఇష్టమైన స్వీట్స్ అన్ని, ఇంకా ఎక్కడ ఒక స్టాప్ ఉండదు. చూసుకోండి, ఒక చెక్ పెట్టుకోండి. ఈ వారం తినే మీరు స్వీట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు హెల్త్ కి ఇబ్బంది అని నేను చెప్పాను, కానీ వెయిట్ అయితే పుటాన్ అవుతారు. ఇదొక విషయం మినహాయిస్తే మిగతా విషయాలన్నీ కూడా బాగా ఉంది. ఓకే, మీరు అంటే పర్వాలేదు వెయిట్ పుటాన్ అయినా అనుకుంటే ఓకే, బట్ ఒక చెక్ అయితే పెట్టుకొని ఉంచండి. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి అనుకూలమైన సమయము. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా విదేశాల్లో ఉంటే వారి నుంచి శుభవార్త వింటారు. అలాగే వారు రావాలని అనుకుంటే ఉంది, రావడానికి చాలా చక్కటి పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు గోచారంలో ఉన్నాయి. కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంది. అన్ని రకాలుగా కూడా మంచి శుభ సమయంలో ఉన్నారు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నాల్లో పుట్టిన వారందరూ కూడా. ధనుసు రాశి ధనుసు లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఏవైనా ఉంటే చక్కగా సెట్ అయ్యే సమయము. అన్ని హెల్త్ కాంప్లికేషన్స్ సెట్ అవుతాయి. అలాగే మీ కుటుంబ సభ్యులకి కూడా హెల్త్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి చక్కగా సెట్ అయ్యే సమయము. మీకేంటంటే ఈ సమయంలో ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఏమైనా రావాలని ఉంటే కనుక అవి కొంత మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. అవి వస్తే రావనేది మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. బట్ ఇప్పుడు మూమెంట్ కి ఛాన్స్ ఉంది. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ, పెద్దల నుంచి ఆస్తి ఏమైనా రావాలంటే అది వచ్చే సమయం ఇది. మీరు ఏదైనా ఎప్పటి నుంచో ప్రాపర్టీ సేల్కి పెట్టారు, అమ్ముడు అవ్వట్లేదు అని అనుకున్నది ఇప్పుడు అమ్ముడు అవుతుంది. ఇలాగా ప్రాపర్టీకి సంబంధించిన బ్లెస్సింగ్స్ ఈ వారం మీకు దేవతల ఆశీస్సుల వల్ల చాలా చక్కగా ఉంది. దానివల్ల మీకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఒకవేళ మీ పిల్లలు కనుక ఉద్యోగస్తులు అయితే ఓకే, వాళ్ళు ఏదన్నా ఒక వాల్యుబుల్ ప్రాపర్టీ అన్నా తీసుకుంటారు, స్థలం అన్నా తీసుకుంటారు, వెహికల్ అన్నా తీసుకుంటారు. ఏది మీ పిల్లలు ఉద్యోగస్తులు అయితే.
దానివల్ల ఇలా తీసుకోవడము చాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు అనుకుంటూ ఉంటారు కదండి, పెళ్ళైన దగ్గర నుంచి కలిసి వచ్చింది, లేదా మా పిల్లలు ఇంటర్ చదివినప్పటి నుంచి కలిసి వచ్చింది, డిగ్రీ చదివినప్పటి నుంచి కలిసి వచ్చింది, ఇలా అనుకుంటాం కదా పిల్లలు పుట్టినప్పటి నుంచి కలిసి వచ్చిందని. అలా ఉండే సమయం ఇప్పుడు మీకు. మీ పిల్లలు ఏదో ఒకటి తీసుకుంటారు, అది తీసుకున్నప్పటి నుంచి ఎనర్జీస్ బాగా మారుతాయి. మీకు చాలా అంటే పాజిటివ్ వైబ్స్ మీకు తెలుస్తూ ఉంటుంది. మారుతుంది అంటే ఆ వస్తువు మీకు సెంటిమెంట్ అవుతుంది, ఇల్లు అయినా అది సెంటిమెంట్ అవుతుంది. ఇప్పుడు కొనేది నేను చెప్పేది అంటే ఈ వీక్ నుంచి ఒక 3 months లోపల ఎప్పుడైనా కొనొచ్చు. అది ఒక సెంటిమెంట్ గా కూడా అయిపోతుంది. కారణం ఏంటంటే మంచి ఎనర్జీస్ తో వస్తుంది, కలిసి వస్తుంది కాబట్టి మీకు. ఇది వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చక్కటి శుభ సమయం. విద్యార్థులందరికీ కూడా అనుకూలమైన సమయం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశి నుంచి 7వ స్థానం చాలా బలంగా ఉంది. అలాగే 5వ స్థానంలో కూడా మంగళ సంచారము. మీతో గోచార గ్రహస్థితుల్ని అనుసరిస్తే ఎప్పుడో పాత వాళ్ళు కలుస్తారు. అంటే పాత వాళ్ళు అంటే మీరు ఇదివరకు బాగా ప్రాణప్రదంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఒక్కొక్కసారి కొంతమందికి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, వాళ్ళైనా తటస్థపడచ్చు. లేదా ఫ్రెండ్స్ అయినా సరే ఇలా. లేదంటే మీకు చాలా కాలం నుంచి టచ్ లో లేని వాళ్ళు, కనీసం ఒక 7-8 సంవత్సరాల నుంచి టచ్ లో లేని వాళ్ళు ఎలాంటి రిలేషన్ అయినా సరే వాళ్ళు కలుస్తారు. అయితే ఒక్కొక్కసారి కొంతమందిని కలిస్తే న్యూ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు మటుకు ఎందుకో వాళ్ళని కలిసినప్పటి నుంచి మీకు మీ ఎనర్జీ అంతా డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది. దానికి కారణము మేబీ వాళ్ళు ఇప్పుడు చాలా బాగా ఉండి మిమ్మల్ని తీసేసినట్టు మాట్లాడడం, మీరెంతో అపేక్షగా ప్రేమగా వెళ్తే అది మీకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది, అదైనా ఉంటుంది. సో ఏదో అలా బాగా టచ్ లో లేని వాళ్ళు కలవడం వల్ల మీకు ఎందుకో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. ఇది ఒక 3 months ఈ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇన్సెక్యూరిటీ అలా ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది. బట్ మిగతాదంతా బాగుంది. ఇంకా మిగతా విషయంలో ఇబ్బంది ఏం లేదు. యథావిధిగా మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీకు అంతా కూడా అనుకూలమైన శుభ సమయంలోనే ఉన్నారు. చాలా చక్కగా ఉంది. అలాగే మీరు కనుక ఈ వారంలో ఏదైనా కొనాలని అనుకుంటే ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనడానికి చాలా చక్కని అనువైన సమయము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశి, మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు దేవతా శక్తి బాగా ఎక్కువగా ఉంది. దేవతా శక్తి ఎక్కువగా ఉండడం వల్ల లాడర్స్ ఎక్కువ పడతాయి. అంటే ఇప్పుడు మనం వైకుంఠపాలి ఆడినప్పుడు అక్కడే పాము ఉంటుంది, అక్కడే నిచ్చెన ఉంటుంది. సో నిచ్చెన ఎక్కుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది, పాముని తప్పించుకొని. ఇప్పుడు అలా ఉంటుంది అంటే అభివృద్ధి, నా ఉద్దేశం నిచ్చెనలు ఎక్కే అభివృద్ధి ఈ వారము ఈజీగా ఉంటుంది. అంటే పాములు లేకుండా ఉత్తగా నిచ్చెనలు ఉండి ఆడుతూ ఉంటే హ్యాపీ కదా. ముందు పాము మెంగకుండా ఎక్కేస్తూ ఉంటాం కదా, కొన్ని ఎక్కకపోయినా మింగి కిందకి వెళ్ళకుండా ఉంటే చాలా అని అనుకుంటాం కదా. అలా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కాదు, సారీ, ఈ వారం అలా ఉంది మీకున్న గోచర గ్రహస్థితులు. అంటే ఒక అప్లిఫ్ట్మెంట్ కి చక్కటి అవకాశం ఉంది. ఏదైనా ఒక ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్తుంది. ఇది ఈ వారం మొదలుకొని వచ్చే 3 నెలలు లేదా 6 నెలలు ఎప్పుడైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. సో ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళడానికి చాలా చక్కటి శుభ సమయం. ఈ ప్రోగ్రెసివ్ మోడ్ లో వెళ్ళడం అనేది మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా విద్యార్థులైనా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు విద్యార్థులు అనుకోండి, మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. మీరు ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగం వస్తుంది. సో మంచి ఉద్యోగం వస్తే మీరు అది ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళినట్టే కదా. ఇలా మీరు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్స్ ఈజీగా శాంక్షన్ అవుతాయి. ఇవి వారి యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీ మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది.
ఓ రకంగా లైమ్ లైట్ లోకి వెళ్ళే టైం. పంచమ భావం చాలా అత్యద్భుతంగా బలంగా ఉంది. చతుర్థాధిపతి కూడా పంచమ స్థానంలో ఉండడము అదొక మంచి శుభ సమయము, శుభశకునం అని కూడా చెప్పచ్చు. ఏ ఏ విషయాల్లో శుభం జరుగుతుంది? రికగ్నైజేషన్ ఉంటుంది. మీరు అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా చక్కగా నెరవేరుతాయి. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా చక్కగా నెరవేరుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే సంతానానికి బాగుంది, మంచి సమయం. సంతానం యొక్క అభివృద్ధి బాగా ఉంటుంది. మీరు ఏదన్నా లైజనింగ్ వర్క్స్, డాక్యుమెంటరీ వర్క్స్ ఇవి ఏవైనా పెండింగ్ ఉంటే, డాక్యుమెంటరీ వర్క్స్ కూడా ఏదైనా పెండింగ్ ఉంటే కనుక అవన్నీ క్లియర్ అవుతాయి. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని క్లియర్ అవుతాయి. చతుర్థాధిపతి మరియు సప్తమాధిపతి అయిన బుధ భగవానుడు పంచమ స్థానంలో సంచారం చేయడము వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయం ఇది. మీరు కనుక ఆల్రెడీ వివాహితులైతే అనుకూలమైన సత్సంబంధాలు ఉంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయం. విద్యార్థులు అందరికీ కూడా అనుకూలమైన సమయము. స్కాలర్షిప్స్ ఇలాంటివి రావడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. మెరిట్ సాధించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి ఎక్సలెంట్ పీరియడ్ ఇది. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మీ కష్టానికి తగ్గ గుర్తింపు, గౌరవము, హోదా అన్ని కూడా లభించే చక్కటి శుభ సమయము. ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ గ్రహాల కలయికలు ఇవి వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారం. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ఈ వారంలో చతుర్థ స్థానం చాలా బలంగా ఉంది కాబట్టి చతుర్థ స్థానం, మాతృస్థానం, కుటుంబ స్థానం, ఇంకా అనేకం ఉంటాయి. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యము చాలా ఉంటాయి చతుర్థ స్థానంలో మనం చూడాల్సినవి. చతుర్థ స్థానం బలంగా ఉండడం వల్ల అమ్మవారి ఆరాధన చాలా చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు ఏ అమ్మవారినైనా ఆరాధించవచ్చు. మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన, దుర్గా అమ్మవారి ఆరాధన, అలా ఏ అమ్మవారి ఆరాధన అయినా చేయవచ్చు. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో ఒక్కరోజు మీకు కుదిరితే ఏదైనా గ్రామ దేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని రావడానికి చక్కటి సమయము. ఇదేంటంటే 3 గ్రహాలు కర్కాటక రాశిలో సంచారము అందరికీ ఒక దిష్టి చుక్క. ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దలు మనకి దిష్టి తీస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటాం కదా, దిష్టి దోషాలు, నరదిష్టి, నరఘోష, నరపీడ. గోచారంలో శుభగ్రహాలు ఎప్పుడైతే శుభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాయో అప్పుడు మనకి, మన ఇంటికి, మన ఒంటికి ఉన్న దిష్టి, పీడ అన్ని పారిపోతాయి. ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా మనల్ని మనం సెక్యూర్ చేసుకునే సమయము ఇది. ఇంకా మనం పటిష్టం చేసుకోవడానికి ఇప్పుడు ఏ పరిహారం చేసుకోకపోయినా 30% ఇది అప్లికేబిలిటీ ఉంటుంది, 40%. కాకపోతే ప్రయత్నపూర్వకంగా మనం తెలుసుకొని చేయడం వల్ల 100% మొత్తం మనకు ఉన్న దృష్టి, మన పిల్లలకు ఉన్న దృష్టి, మన కుటుంబ సభ్యులకు ఉన్న దృష్టి, మన ఇంటికి ఉన్న దృష్టి అన్ని కూడా పోగొట్టుకోవచ్చు. దీనికి చేయాల్సింది సింపుల్ గా అమ్మవారి గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక రోజు దర్శనం చేసుకోవడం, అక్కడ అమ్మవారికి పూజించిన కుంకుమ తెచ్చుకొని రోజు నుదుటిన ధరించడం, అంతే సింపుల్ గా. లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమ కొంచెం తెచ్చుకొని అది ప్రతిరోజు ఇంటిలో పాది పెట్టుకుంటూ ఉంటే కనుక చక్కగా ఉంటుంది. దిగదుడుపండి, దిష్టి దిగదుడుపు ఇది చాలా అరుదుగా వచ్చే అవకాశం. ఎందుకంటే కర్కాటక రాశిలో గురు భగవానుడు ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నెలకి కొంచెం అటు ఇటుగా శుక్రాచార్యులు వారు సంచారం చేస్తారు, బుధ భగవానుడు సంచారం చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. కానీ వాళ్ళు సంచారం చేసినప్పుడు దేవగురు అయిన బృహస్పతి ఉంటాడా అంటే ఉండడు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం దాటిన తర్వాత ఆయన 12 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ రావడానికి. ఇది మనకి చక్కటి సదావకాశము, మనకి మన కుటుంబ సభ్యులకు ఉన్న దిష్టి పోగొట్టుకోవడానికి, అలాగే మన ఇంటికి ఉన్న దిష్టిని దిగదొడుపు తీయడానికి సింపుల్ గా అమ్మవారిని అర్చించిన కుంకుమ తెచ్చుకొని అది నుదుటన రోజు పెట్టుకోవడం. మీరు ఇంట్లో రోజు కుంకుమ అర్చన చేస్తూ ఉంటే, అది మీరు పెట్టుకుంటూ ఉంటే అది కూడా మంచిది.
కాకపోతే దేవాలయంలో శ్రీచక్ర అర్చన ఇవి చేస్తారు కాబట్టి పవర్ ఎక్కువ ఉంటుంది. సో అలా దేవాలయాల నుంచి తెచ్చుకున్న కుంకుమ ప్రతిరోజు పెట్టుకుంటే కనుక ఇంటిల్లిపాది కూడా పెట్టుకుంటే మొత్తం ఇంత సింపుల్. ఇప్పుడు ఈ టైము మొత్తము నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోయే సమయము. అంటే వాటికి మంగళం పాడే సమయం వచ్చేసేస్తుంది. వాటిని బయటికి సాగనంపే సమయము. వీటిని ఎలా సాగనంపుతాము? ఇలానే సాగనంపాలి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల వచ్చే 3 సంవత్సరాల వరకు కూడా ఈ వారంలో చేసే ఈ గోచరంలో ఉన్న గ్రహస్థితుల బలాబలాన్ని అనుసరించి ఇప్పుడు చేయడం వల్ల వచ్చే 3 సంవత్సరాల వరకు కూడా ఏ దిష్టి దోషాలు లేకుండా, ఇంట్లో ఎలాంటి అశాంతి లేకుండా మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఇది చక్కటి సదావకాశం. ఈ విధంగా మనం అందరం కూడా జగదంబ ఆశీస్సుల్ని పొందాలని చెప్పి, అలాగే మనసులో మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే జగదాంబ నామస్మరణ చేస్తూ ఉంటే కనుక చాలా మంచిది. మీరు ఏ నామాన్నైనా అమ్మవారిని పట్టుకోండి, లేదా అమ్మవారిని శరణు వేడండి, పాహి పాహి అని. అంబా పాహి జగదంబా పాహి, మాతా పాహి జగన్మాతా పాహి, మేసి పాహి పరమేసి పాహి, జయ జయ హే జగదంబే. ఇలా అమ్మవారిని చక్కగా ఎలుగెత్తి కీర్తించండి. అంబా పాహి పాహి, అంబా పాహి పాహి, జగదంబా పాహి పాహి, శరణు శరణు, రక్ష రక్ష అని మనసులో అనుకుంటూ ఉండండి. ఈ సమయంలో అమ్మవారు మనందరినీ పరికించి చూసే చాలా ప్రత్యేకమైన శుభ సమయము. ఇలాంటి శుభ సమయాలు మనం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకుండా అంటే ఇప్పుడు సీజన్ లో పంటలు వేస్తే కనుక విత్తనాలు చల్లితే చక్కగా పంట వస్తుంది. వర్షాలు సకాలంలో పడితే పంట సరిగ్గా చేతికి అందుతుంది. అలా కాకుండా వేరే రకంగా జరిగితే పంట అంతా నాశనం అవుతుంది. సో ఇప్పుడు చక్కగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి చక్కటి శుభ సమయం కాబట్టి ఈ రకంగా చేస్తే మంచిది. మీ అదృష్టం మీలో ఎవరికైనా ఈ 1 వీక్ లో మీకు పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు ఇలాంటివి ఏమన్నా వస్తే కనుక ఇంకా మీరు నిజంగా నక్కతోక తొక్కినట్లే. ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి ఎలాగో వెళ్తారనుకోండి, అమ్మవారి కుంకుమ తెచ్చుకొని ధరించండి. మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్, ఎక్కువ బ్లెస్సింగ్స్ రావడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇవండి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు, అలాగే దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనం అందరం కూడా అమ్మవారి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనందరి తరఫున జగదంబికను, జగన్మాతను, పరాదేవతను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.